హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 135 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 136. లిటిల్ మామ, మీరు ముద్దులు పెట్టుకోండి, కానీ నా ఫేస్కి ఎందుకు సొల్లు ప్యాక్ వేస్తారు అని కృతికను చూసి, నాని నన్ను ఫ్రెష్ చేయించు అని వాడు ఇరిటేషన్గా అంటుంటే కళ్యాణ్, రుద్రిక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలో రీతు కళ్యాణ్ దగ్గరికి బావా అని వచ్చింది. రుద్రికని ఉడికించటానికి ఏంటి రీతు ఇలారా అని తన పక్కన మరీ కూర్చోబెట్టుకున్నాడు. ఇక రుద్రిక ఉడికిపోతుంది కదా. ఒసే రీతు, నువ్వేమైనా చిన్న పిల్లవా, బావ సంకలో కూర్చున్నావు అని కోపంగా అన్నది. రీతు, అదేంటక్క అలా అంటావు, బావ ప్రేమగా పిలిస్తే చంకలో కాదు ఒడిలో కూర్చోవాలని ఉంది అన్నది. కళ్యాణ్ ముసిముసిగా నవ్వుతుంటే రుద్రిక, మీరు ఎక్కడైనా చావండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కళ్యాణ్ రుద్రికని బయటికి రప్పించటానికి, రీతు మనం అలా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం రా, నీతోటి చాలా మాట్లాడాలి అంటూ రీతును తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాడు. రుద్రిక రూమ్లోకి వెళ్ళేదల్లా ఆ మాటలు విని వాళ్ళ వెనక చాటుగా వెళ్ళింది. కళ్యాణ్ రుద్రికని గమనిస్తూనే ఉన్నాడు. రీతితో, కొన్ని వాటర్ తేపో రీతు అన్నాడు. అలాగే బావా అనుకుంటూ వెళ్ళింది. కళ్యాణ్ ఎవరూ లేంది చూసి రుద్రికని బయటికి లాగి, ఏంటే నన్ను ఫాలో చేస్తున్నావా అన్నాడు. రుద్రిక, నీకు ఎంతమంది సరిపోతారు అని, అక్కడ జానకితో ఎంగేజ్మెంటు, నాతో సరసాలు, దీన్నేం చేద్దాము అని చూస్తున్నావు అన్నది. కళ్యాణ్, ఇంకా ఏం చెయ్యలేదు, చెయ్యనా అన్నాడు. రుద్రిక కళ్యాణ్ని పిచ్చి కొట్టుడు కొడుతూ, నువ్వు అసలు మనిషివేనా, చాటు సరసాలు ఆడటమే గాని ధైర్యంగా ఏమి చెయ్యవా, నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యావు, ఎవడు నీకు అసలు ఈ జాబ్ ఇచ్చింది, అయినా నువ్వేమైతే నాకెందుకు, కానీ వెళ్ళు, నీ మరదలతో ఎంగేజ్మెంట్ చేసుకో, తర్వాత పెళ్లి చేసుకో, తర్వాత హనీమూన్కి వెళ్ళు, అంతేకాని రీతుతో నీకేంటి అంటుంటే రుద్రికని అమాంతంగా తన మీదికి లాగేసుకొని, జానకి వచ్చే వరకు నువ్వు కొස්සరి ఇలా ఇచ్చావంటే నాకు ప్రాక్టీస్ అవుతుంది అన్నాడు. రుద్రిక బలవంతంగా కళ్యాణ్ నుంచి జరిగి, అక్కడ ఏదో పూలకుండి ఉంటే కష్టంగా లేపి కళ్యాణ్ మీద వేస్తూ, ఒకేసారి నిన్ను చంపేసి నేను చస్తాను, నాకు ఈ టెన్షను ఈ బాధ ఏది ఉండదు, ఓ వెళ్ళావుగా షాపింగ్కి, ఇక రేపు ఇద్దరు ఒకరి చెయ్యి పట్టుకొని ఒకరికొకరు రింగులు మార్చుకోండి అని ఏడ్చినంత పని చేసింది. కళ్యాణ్కి ఒక్కసారిగా మనసు పిండేసి దగ్గరికి లాగేసి ఏపిచ్చి, ఎంగేజ్మెంట్ ఆపేస్తా, పెళ్ళి ఆపేస్తా అని కోతలు కోసావు, ఆ ధైర్యమంతా ఎటుపోయిందే, నీ బాబు బ్లడ్ నీలో ఉంది అని తెగ కోతలు కోస్తావు, నీ లాయర్ బుర్ర ఏమైంది, నీ బాబు బ్లడ్ ఏమైంది, నీలో ఉన్న రౌడీ రుద్రి ఏమైపోయింది అన్నాడు. రుద్రిక ఒక్కసారిగా కళ్యాణ్ని హగ్గు చేసుకుని, నువ్వు ఎంగేజ్మెంట్లో జానకి పక్కన ఉంటే నేను చూడలేను, ఒక ఆడపిల్లగా రుద్రికకి ఐస్లో నుంచి వాటర్ ఫాల్స్ వదిలేసింది. కళ్యాణ్ రుద్రిక కన్నీళ్లు తుడిచేస్తూ, నీ బాబు చెప్పాడు కదా, తప్పదు, ఆ బాబుకు కూతురువై ఉండి తెలివితేటలతో ఆ రింగులు మనిద్దరం మార్చుకునేలా చెయ్యి, అప్పుడు నువ్వు గెలిచినట్టే కదా అంటుంటే రుద్రిక బ్రెయిన్ ఫేస్ బ్రైట్తో అందమైన ఎక్స్ప్రెషన్తో, అవును మా బాబు ఎంగేజ్మెంట్ చేస్తాడు, ఆ ఎంగేజ్మెంట్లో మనిద్దరం రింగులు మార్చుకుంటాం, ఈ ప్లాన్ బాగుంది, అలా అయితేనే వేదార్థ కూతుర్ని అవుతాను అని కోతలు కోస్తూ, చూస్తూ ఉండు, నా లాయర్ బుర్రతో నీ చేత్తో నేను రింగు తొడిగిపించుకుంటాను, నా చేత్తో నీకు రింగు పెడతాను, ఇలా బాగుంటుంది కదా అని మురిసిపోతుంటే కళ్యాణ్ రుద్రిక పెదవులు అందుకొని, ఇలా ధైర్యంగా ఉండు, నేను ఎలాగూ పప్పు శుద్ధనే అంటున్నావు, నువ్వు ఎలాగూ రౌడీ రుద్రివి కదా, మరి నువ్వే ఇలా ఏడిస్తే మరి నేనేమైపోతానే అన్నాడు. రుద్రిక, అవును కదా, ఉంటే మీ అమ్మ కొంగులో లేదా మా అమ్మ కొంగులో, పెళ్ళైతే నా కొంగులో ఉంటావు, నువ్వెంత పప్పు శుద్ధమైనా ఎలాగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసింది కనుక నేను ఎలా దక్కించుకోవాలా అలా దక్కించుకుంటా అంటుంటే రీతు వాటర్ బాటిల్ ఒక కవర్ పట్టుకొని వచ్చింది. కళ్యాణ్ బాటిల్ తీసుకొని ఆ కవరు రుద్రికకి ఇస్తూ, నాకు నువ్వు రింగు పెట్టాలి అంటే నాకు ఇష్టమైన డ్రెస్లో నువ్వు ఉండాలి అని చాలా ఖరీదైన మంచి డిజైనర్ లంగావని ఇచ్చాడు. రుద్రిక అది చూస్తూ ఇదెక్కడిది అంటుంటే
కళ్యాణ్, నేను వెళ్ళింది నా షాపింగ్కి కాదు, నా కోసం అమ్మ వెళ్ళింది, నీకోసం నేను వెళ్ళాను పిచ్చిదాన అన్నాడు. రుద్రిక అవునా అంటూ కళ్యాణ్ని గట్టిగా హగ్ చేసుకుంటే, కళ్యాణ్ ఇదే ఫ్లోలో వెళ్ళి రేపు స్టేజ్ మీద మనం రింగులు మార్చుకునే ఐడియా తింకుపోవే అన్నాడు. అలా రుద్రిక కూలైపోయింది. రేపు మా డాడీ ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి, ఆ ఎంగేజ్మెంట్లో మా డాడీ ఉంటాడు, మా డాడీని మాయ చేసి కళ్యాణ్ చేతికి రింగు తొడిగేయాలి అని బాగా తింకుతుంది. అలా ఏమీ ఐడియాలు రాక అప్పటికే రుద్రాకి 10 సార్లు ఫోన్ చేసింది. కానీ రుద్ర ఏదో అర్జెంటు వర్క్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. రుద్రికాకి బాగా కోపం వచ్చింది. వీడు నాకే హెల్ప్ చేయడు అని అన్నం తినకుండా రూమ్ డోర్ గట్టిగా వేసుకొని పడుకుంది. వేగ్నిక ఎంత తలుపు కొట్టినా తీయదే. అలా వేగ్నిక రుద్రాకి ఫోన్ చేస్తే రుద్ర ఎంత అర్జెంటు వర్క్లో ఉన్నా తల్లి ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. అది తనకు వర్క్ పరంగా అయినా ఫ్యామిలీ పరంగా అయినా తల్లికి 24 అవర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాడు. అలా లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అంటే, వేగ్నిక రుద్ర రేపు కళ్యాణ్ ఎంగేజ్మెంట్ అని రుద్రిక డల్గా ఉన్నట్టుంది. డిన్నర్కి కూడా రాలేదు. ఎంత తలుపు కొట్టినా తీయటం లేదు. నేను దానికి ఫోన్ చేస్తే కట్ చేస్తుందిరా అన్నది. అప్పుడు చూశాడు రుద్రిక నుంచి 10 మిస్డ్ కాల్స్. మమ్మీ సారీ, అక్క నాకు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయలేదు. నేను మాట్లాడతాలే, అన్నీ రెడీ చెయ్యి, వస్తుంది అన్నాడు. వేగ్నిక అది వింటే నీ బాబు కన్నా లేకపోతే నీకన్నా మాట వింటుంది, కానీ ఫుడ్ బంద్ చేస్తే ఎవ్వరు పెట్టినా తినదురా. ఇప్పుడు మీ డాడీ మీద అలిగింది కదా, ఆయన చెప్పిన వినదు, అందుకే నీకు చెప్తున్నా అంటే, రుద్ర సరే మమ్మీ నేను చూసుకుంటా కదా అన్నాడు. రుద్రికకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి పిచ్చి పిచ్చిగా తిడుతుంది. నీకు ఒక అక్క ఉన్నది, దానికి ఏమైందో పాపం, ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని ఆలోచన ఉందారా? నువ్విప్పుడు మమ్మీ ఫోన్ చేస్తే మమ్మీ నీకు చెప్తే నువ్వు నాకు ఫోన్ చేశావు కాదు, ప్రామిస్గా చెప్పురా అన్నది. రుద్ర అక్క మమ్మీ కాల్ ఒకటే సపరేట్గా రింగ్ టోన్, అది ఎనీ టైం లిఫ్ట్ చేస్తానని నీకు కూడా తెలుసు, అందుకేగా నువ్వు మమ్మీ కాల్ చేస్తున్నా కట్ చేసింది. ఏంటి ప్రాబ్లం చెప్పక్క, కొంచెం అర్జెంటు పనిలో ఉన్నా అన్నాడు. రుద్రిక నీ అర్జెంటు పని నువ్వు చూసుకో, ఏం లేదు అని పెట్టేయబోతుంటే రుద్ర మా చిట్టి చిలకమ్మ అలిగితే అందంగా ఉంటుంది అంటారు అందరూ, కానీ అది డెవిల్ కదా, అంత అందంగా ఉండదు, నవ్వితే అంతంత మాత్రం అనగానే రుద్రిక ఒరే 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 నేను నీకు అందంగా కనిపించనురా, ఊళ్ళో ఉన్న అమ్మాయిలు మొత్తం నీకు అందంగా ఉంటారు, నేనెందుకు అందంగా ఉంటాను అని అరుస్తుంటే, రుద్ర ఇదిగో ఇప్పుడు మా అక్క అందంగా ఉంది, ఇప్పుడు చెప్పు నీలో అలక కంటే నీలో రౌడీయిజమే అందంగా ఉంటుంది, ఇప్పుడు రౌడీ వచ్చేసింది కదా, చెప్పు చెప్పు అన్నాడు. రుద్రిక గారాలు పోతూ రుద్ర రేపు కళ్యాణ్ ఎంగేజ్మెంట్ని డాడీ ఫిక్స్ చేశాడు, నీకు తెలుసు కదా, ఆ ఎంగేజ్మెంట్ని మనం ఎలాగూ క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే మన బాబు మాట ఇచ్చాక మనమేం చెయ్యలేము కదా, కానీ ఆ ఎంగేజ్మెంట్లో మీ బావకి రింగు నేను తొడగాలి, మీ బావ నాకు రింగు తొడగాలి, డాడీ ఎంగేజ్మెంట్ చెయ్యాలి, కానీ అది నాకు కళ్యాణ్కి జరగాలి. డాడీ ఎలాగూ నా మనసు అర్థం చేసుకోలేదు, నువ్వైనా అర్థం చేసుకోరా అంటుంటే, రుద్ర ఓ ఇంతే కదా అక్క, సింపుల్, ఏముంది మన బ్యాచ్ని మొత్తం దగ్గర పెట్టుకో అని ఒక ఐడియా ఇచ్చాడు. రుద్రాకి తెగ ముద్దులు పెట్టేసి నా బంగారు తమ్ముడు, నా చిట్టి తమ్ముడు అంటూ ఓకేరా, ఇలా అయితే డాడీని నొప్పించకుండా నేనేంటో చూపిస్తా అని గర్వంగా అన్నది. రుద్ర మరిక డిన్నర్ చేస్తావా అంటే, రుద్రిక 2 మినిట్స్లో ఫుల్గా మెక్కేసి వస్తా, నీకు ఫ్రీగా ఉంటే కాల్ చేయి, లేకపోతే నేను మన బ్యాచ్ని రెడీ చేస్తాను, నువ్వు హ్యాపీగా తిని పడుకో అని ఫోన్ పెట్టేసి చెంగున బయటికి వచ్చి మమ్మీ 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 అని గట్టిగా కేకలు వేస్తూ ఆకలవుతుంది పెట్టు అని అరుస్తుంది. కృతిక వేగ్నిగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని, కృతిక అక్క ఇది మౌనంగా ఉంటే ఇల్లు మూగబోతుంది, మాట్లాడితే ఇల్లు దద్దరిల్లిపోతుంది, ఇది పుట్టటమే ప్రళయంగా పుట్టింది అంటుంటే, వేగ్నిక రుద్ర ఏదో మంచి స్కెచ్ చెప్పి ఉంటాడు, అందుకే అంతలా ఎగురుకుంటూ వస్తుంది అని డైనింగ్ బల్ల మీద కూర్చొని కూని రాగాలు తీస్తూ టేబుల్పై దరివేస్తూ ఆకలవుతుంది త్వరగా పెట్టండి అని అరుస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు విల్లాలో అందరూ రెడీ అయ్యారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కారు. కొంత ముఖ్యమైన మనుషులతో మొత్తం ఒక 20 కార్లు విల్లా ముందు రెడీగా లైన్గా ఉన్నాయి. వేగ్నిక రెడీ అవుతూ వేదుతో అక్కడ ఏమైనా గొడవ అవుతుందో
అయితే ఎలా అండి, నాకు కొంచెం భయంగా ఉంది అంటుంటే, వేదు, నీకు భయంగా ఉందా? నాకు నిన్ను చూస్తుంటే ఏదో అవుతుంది అన్నాడు. వేగ్నిక, వేదుని 2 పీకులు పీకి, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? నీకన్నీ తెలిసి రుద్రికని బాధ పెడుతున్నారు. అదేమో మీపై కోపంగా ఉంది. అది అంత అలకగా ఉంటే ఒక్క నిమిషం కూడా మీరు ఉండలేరు. ఉండలేని వారు దాన్ని అసలు పట్టించుకోవటం లేదు. మీరేదో ప్లాన్ చేశారు. అది ఇప్పుడు బాధపడినా దాని లైఫ్ హ్యాపీగా ఉండాలని చూస్తారు. అలా అని రాగిని సీత పడిన వేదనకు పనిష్మెంట్ లేకుండా కూడా మాలిని వదిలిపెట్టరు. సీత గట్టిగా చెప్పింది కదా, మాలినీదేవి అనుభవించే జీవితం సీతకే జాలి కలగాలి అని. నాకు తెలిసి అంతా పనిష్మెంట్ రెడీ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఏమైనా గొడవలు అవుతాయేమో అని టెన్షన్గా ఉంది. అందులో మన ప్లేస్ కాదు అంటుంటే, వేదు వేగ్నికాని దగ్గరకంట గుంజుకొని అతని పెదవులు అతని పంటి కింద ఒత్తుతూ, ఏంటే నీ మొగుడు పవర్ ఏంటో తెలిసి కూడా నువ్వు భయపడితే నీ భయం పోగొట్టి ఈ వేద్ పవర్ ఏంటో చూపించాలి అంటూ ముద్దుగా రెడీ అయిన వేగ్నిక చీరలో నుంచి నడుము వంపుల్లోకి అతని చేతులు వేసి గట్టిగా తనకి అద్దుకుంటే, వేగ్నిక, బాబు, మీ పవర్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఇటువంటి ప్రోగ్రాంలు ఏమీ పెట్టకండి. నాకు అస్సలే టెన్షన్ లేదు, ఏమీ లేదు. నేను హ్యాపీగా లిటిల్ గాడిని ఎత్తుకొని వాడితో ఉంటాను. ఓకేనా? మీరు ఇటువంటి ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే ప్లీజ్ మనసులోంచి తీసేయండి అంటే, వేదు ఇంత దూరం వచ్చి మరీ ఉత్తిగా వెళ్ళటం కష్టం అంటూ వేగ్నిక పెదవులు అందుకని మత్తుని గమ్మత్తుని పరిచయం చేసి భయాన్ని పోగొట్టేశాడు. వేగ్నిక, నాకన్నీ తెలిసి నా పిచ్చి గాని నీ గురించి తెలిసి నేను భయపడ్డాను చూడు, నాది తప్పు అంటూ వేదుని కొరకొరగా చూస్తూ, మీకైతే భలే ఛాన్స్ వస్తుంది కదా నేను భయపడ్డాను అనగానే అంటుంటే, వేద్, అంతే కదనే, నువ్వు భయపడితేనే కదా నీ భయం తీర్చటానికి నాకు ఛాన్స్ దొరికేది అన్నాడు. వేగ్నిక తల కొట్టుకొని, నా లైఫ్లో భయపడకూడదు, అలగకూడదు, ఏడ్చకూడదు, రోజు అన్నీ అనుకుంటా, కానీ అప్పుడప్పుడు మీ దగ్గర ఏదో ఒకటి బయటపడతా, నాకు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇక పదండి, మళ్ళీ నేను రెడీ అవ్వాలంటే లేట్ అయిపోతుంది అంటూ వేదుని రూమ్లో నుంచి బయటికి తోసేసింది. కృతిక లిటిల్ని రెడీ చేసి హాల్లో వెయిట్ చేస్తుంది. మహా చక్కగా శారీ కట్టుకొని అద్దంలో చూసుకుంటూ. తను రుద్ర దగ్గర ఉన్నప్పుడు శారీ కట్టుకుంటే తనని శారీలో రుద్ర ఫస్ట్ టైం చూసినప్పుడు అతని కళ్ళల్లో ఏంటో కనిపించింది, కానీ వెంటనే రుద్రాని వెనక షూట్ చేస్తున్నారని ఆ ఫీల్ ఆమె మైండ్కి పోలేదు. అలా ఇప్పుడు ఆ రోజు రుద్ర చూసిన చూపుని నెమర వేసుకుంటూ ఆలోచిస్తూ తనకు రుద్ర వెనక చేరినట్టు అద్దంలో మహని చూస్తూ ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ, నువ్వు శారీలో చాలా అందంగా ఉన్నావు మహా అని ఆమె నడుము మడతలు సవరిస్తూ నాభి చుట్టూ సర్కిల్స్ వేస్తున్నట్టు అనిపించి పాప మహా ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. రుద్రిక చక్కగా కళ్యాణ్ ఇచ్చిన లంగా ఓనిలో రెడీ అయ్యి మురిసిపోయి మహా దగ్గరికి వచ్చింది. మహా మిర్రర్ ముందు అలా మత్తుగా చూస్తుంటే మహాని ఒక అద్భుతంలా చూస్తూ రుద్రిక ఆటోమేటిక్గా వెనక వెళ్ళింది. ఇందాక రుద్ర ఎలా చేశాడు అని మహా ఎలా ఊహించుకుందో అలా చేతులు వేసేసింది. ఆమె మెడవంపుల్లో మెడపెట్టి, ఏంటే మా బ్రదర్తో సాంగ్ సింగుకుంటున్నావా అన్నది. మహా ఉలిక్కిపడి సర్దుకుంటే వెనక నుంచి రుద్రిక గట్టిగా హగ్ చేసుకుంది కదా, కదలలేకపోయింది. మహా రుద్రికని చూస్తూ, ఏంటే సిగ్గు లేకుండా ఇలా తీయవే చేతులు అని తన పొట్ట మీద ఉన్న చేతులను లాగేస్తుంటే, రుద్రిక, అదే మా బ్రో పెడితే ఎక్కడికో పోతావు, నేను పెడితే నీకు ఇరిటేషన్ వస్తుందా అని అరుస్తుంది. మహా, అలా ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నానులే అంటుంటే, రుద్రిక, నువ్వు ఆలోచించేది మా బ్రో గురించి చెప్పవే, మా అన్నగారు ఎక్కడ ఉన్నాడు, తీసుకుని నీ వంటి పులకింతలను కరిగించేయమని చెబుతానే అంటుంటే, మహా రుద్రికని 2 పీకులు పీకి, నీకు మరీ మాస్ మాటలు ఎక్కువ అవుతున్నాయి అన్నది. రుద్రిక, అబ్బా, ఈ వయసులో నీకు తెలియని రొమాన్సు, నాకు తెలియని రొమాన్సా అన్నది. మహా, నాకంటే లిటిల్ పుట్టాడు కాబట్టి దాని గురించి తెలుసు, నీకేం తెలిసే అంటుంటే, రుద్రిక, నువ్వు అన్నది తెలియదులే కానీ రొమాన్స్ అయితే తెలుసు. మీ అన్న అలా టచ్ చేస్తే నేను కూడా నీలాగే అయిపోతా అంటుంటే, మహా రుద్రి ఒకటి అడుగుతా చెప్తావా, నువ్వు లవ్ చేసింది కళ్యాణ్ అన్నని. మరి ఈరోజు మనం వెళ్ళేది కళ్యాణ్ జానకిల ఎంగేజ్మెంట్కి, నువ్వు ఇలా ఎలా హ్యాపీగా ఉన్నావే అంటుంటే, రుద్రిక,
మా డాడీ ఎంగేజ్మెంట్ చేస్తాడు జానకి కళ్యాణ్కి, కానీ అక్కడ జరిగేది కళ్యాణ్ రుద్రికలకి, అందుకనే ఇంత హ్యాపీగా ఉన్నాను. అయినా నీకొకటి తెలుసా, ఈ డ్రెస్ మీ అన్ననే ఏరి కోరి తెచ్చాడు తెలుసా అని మురిసిపోతూ చెప్తూ, మహా నువ్వు ఇంత సూపర్గా ఉన్నావు కానీ ఆ 2 చేతులకి బ్యాండేజ్ బాలేదు అంటూ మొహం చిట్లించింది. మహా 1 వీక్ తప్పదులే అన్నది. వెంటనే రుద్రిక గ్లౌజులు తెచ్చి మహా చేతులకు తొడిగేసి, ఇప్పుడు బాగున్నావు, చేతులకి గ్లౌజులు ఉండటం కూడా ఫ్యాషనే, కానీ నీ 2 చేతులకి ఎందుకే బ్యాండేజ్ పడింది, ఏం చేశావు అన్నది. మహా సైలెంట్గా ఉంటే రుద్రిక, తల్లి నీ మనసులోది గ్రహించటం ఆ దేవుడి తరం కూడా కాదు, అలా గ్రహించటం చేతనైతే నువ్వు మహావి కావు అంటూ ఒక సెల్ఫీ తీసుకుందామా అన్నది. మహా ఇప్పుడెందుకు అంటే, ఇప్పుడే మేకప్ వేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళే వరకు ఇంత లుక్కుగా ఉండము అంటూ టకాటకా ఇద్దరిని రుద్రిక చాలా ఫోటోలు తీసింది. అది వెంటనే తన స్టేటస్గా పెట్టేసింది. రుద్ర ఫోన్లో ఏదో చూస్తున్నాడు. రుద్రిక డీపీ మారటం చూసి ఒక్కసారిగా ఓపెన్ చేశాడు. అసలే గత 2 రోజులుగా ఎంత పని బిజీలో ఉన్నా కానీ ప్లాట్కి రాగానే ప్రతి వస్తువు మహనని గుర్తు చేస్తుంటే అతని ప్రాణం కొట్టుకుంటుంది. ఒక్కొక్కసారి కోపంతో మహని తిట్టేస్తున్నాడు. దొంగ మొహందాన, వాడిని చంపకుండా ఉంటే ఫస్ట్ నైట్తో పాటు సెకండ్ నైట్ కూడా అయిపోయేది, నాకు ఈ తాపం ఉండకపోయేది, సరే చంపేస్తే చంపేశావు, కనీసం ఆ టెంపుల్కి వెళ్లకుండా ఉన్నా నిన్ను వేరే ఎక్కడైనా దాచిపెట్టేవాడిని, నా ప్లాను మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసి నా బాడీలో వేడి తీరకుండానే ఇండియా వెళ్ళిపోయావే అని కోపంతో కొట్టుకుంటున్న రుద్ర ఆ డీపీ చూడగానే, అబ్బా ఈ క్షణం మహని ఇలా బెడ్ మీదికి చేర్చి అని పిచ్చి పిచ్చిగా కలలు కంటూ మురిసిపోతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు? వేద్ ప్లాన్ ఏంటి అనుకుంటున్నారు? అసలు మాలిని దేవికి ఏ పనిష్మెంట్ ఇస్తున్నాడు గెస్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.